ఏంట్రా ఇంత సడన్ గా రమ్మన్నారు? ఏమైంది? వినాయక చవితి వస్తుందిరా, ఇంకా ఏ ప్లాన్ స్టార్ట్ చేయలేదు. నీకు తెలుసు కదా నాకు దేవుడి మీద పెద్దగా నమ్మకం లేదని. మరి నన్ను పిలిచావు? రే, ఈ వీధిలో మనమేరా యూత్, ఇంకెవడో లేడు చేయడానికి, మనమే చెయ్యాలి. అయితే మీరు చేయండి రా. రే, పని చాలా ఎక్కువగా ఉందిరా, మాకు నీ హెల్ప్ కావాలి. నువ్వైతే ఇలాంటి పనులు బాగా మేనేజ్ చేయగలవని. రే నాకు ఇంట్రెస్ట్ లేదురా. రే అలా అనకరా, అసలే చందా లేదు, ఇంకా స్టార్ట్ చేయలేదు, ఏం చేయాలో అర్థం కావట్లేదు. అయితే చేయడం ఎందుకురా, మానేయండి. రే వినాయక చవితి చేస్తే చాలా బాగుంటుందిరా. పండగ అన్ని రోజులు భలే సరదాగా ఉంటుంది. అందరూ కలిసి పందిరి దగ్గర కూర్చొని మాట్లాడుకోవచ్చు, పార్లీ డాన్సులు కూడా వేసుకోవచ్చు. రే, దేవుడి కోసం కాకపోయినా మా కోసమైనా చేయరా. సరే మీకోసం ఒప్పుకుంటున్నా. రే సరే, ఇప్పుడు ఏం చేద్దాం చెప్పు. ముందు మన దగ్గర ఎంత ఉందో తెలిస్తే మనం ఏం చేయాలో తెలుస్తుంది. అయితే మనిషి 2,000 వేసుకుందాం. ఓకేరా. ఓకేరా. రే నా దగ్గర అంత లేవురా. దేవుడికి కూడా పెట్టనంటే వేటరా. రే అలా కాదురా. రే లేవని చెప్తున్నాడుగా, అయినా వాడి పరిస్థితి మన అందరికీ తెలుసుగా. దేవుడికే కదరా పెట్టేది. రే దేవుడి పేరు చెప్పుడు అలా డిమాండ్ చేయకూడదురా. ఎవరికి నచ్చినంత వాడు ఇవ్వాలి. అయినా వాడు ఎంత ఇస్తేనే పండగ చేయాలనుకుంటే వాడి బదులు నేను ఇస్తాను. అలా కాదురా, చందా అసలే తక్కువ ఉంది, మళ్ళీ పక్క వాళ్ళ ముందు మనం తక్కువ కాకూడదు. రే వాడి దగ్గర డబ్బులు లేకపోవచ్చురా, కానీ మనతో చేయాలని ఆలోచన ఉంది, అది చాలు. అయినా వాడి బదులు నేను ఇస్తానన్నానుగా. మనం ఇంకా చందా కూడా స్టార్ట్ చేయలేదు. అది స్టార్ట్ చేస్తే ఎంతో కొంత వస్తుంది. సరేరా, రేపటి నుండి పని స్టార్ట్ చేద్దాం. ఇంకా 1 వీక్ టైం ఉంది. సరే రేపు కలుద్దాం అయితే. రే టైం లేదు కాబట్టి ఎవరు ఆడుకోకుండా తినక పని చేయండి. నేను అదే అనుకున్నాను రా, చాలా ఫాస్ట్గా చేయాలి పని. ఆపకుండా పని చేయడం నాతోని కాదు. రే మనం చాలా తక్కువ మంది ఉన్నాం కాబట్టి ఎక్కువసేపు పని చేయక తప్పదు. రే మనం ఇంకా బొమ్మ కూడా బుక్ చేయలేదురా. అవునరా, బొమ్మ చూసి వచ్చిన తర్వాత పని స్టార్ట్ చేద్దాం. సరే పదండి, మీ ఇష్టం. బొమ్మ బాగున్నట్టుంది. రే మనకి ఇంకా అక్కడ చాలా పని ఉంది. మీరు ఫాస్ట్ గా చూసుకుంటే ఫాస్ట్ గా బయలుదేరదాం. సరేరా. ఈ బొమ్మ ఏదో బాగున్నట్టుంది. రే ఇలారా, ఈ బొమ్మ బాగుంది కదా. బొమ్మ బాగానే ఉంది కానీ ఇంత పెద్ద బొమ్మ మనకెందుకురా, ఇంకేదైనా బొమ్మ చూడు. ఏమైందిరా? అనే బొమ్మ బాగున్నట్టుంది. బాగుంది కానీ అక్కడ ఇంకో మంచి బొమ్మ చూసాను, పదేళ్ళు చూద్దాం. ఆ, ఇది ఓకే. రే వెళ్ళరా, ఇది బాగుంది కదా. రే నీకు ఇందాక చెప్పాక చిన్న బొమ్మ చూడమని. ఈ నా కొడుకు ప్రతిసారి. రే నీ ప్రాబ్లం ఏంట్రా, ఏ బొమ్మ చూపించినా వద్దంటున్నావు. రే చెప్పాక చిన్న బొమ్మ చూడమని. రే అంతకన్నా చిన్న బొమ్మ అయితే బాగోదురా. పక్కీతలు 8 అడుగులు బొమ్మ పెడుతున్నారు, మన ఆలికన్నా పెద్ద బొమ్మ పెట్టాలి. రే వాళ్ళంతానే పెట్టుకునేరా. అయినా నువ్వు పండగ దేవుడే భక్తితో చేస్తున్నావా లేక వాళ్ళకి పోటీగా చేస్తున్నావా? ఏదైనా అనుకోరా, మన పెద్ద బొమ్మ పెట్టి తీరాలంతే. రే పెద్ద బొమ్మ అయినా వినాయకుడే, చిన్న బొమ్మ అయినా వినాయకుడే. అయినా పండగ చేయాలని ఆలోచన ఉండాలి కానీ అడుగు బొమ్మలు కూడా ఆనందంగా చేసుకోవచ్చురా. నీకెలా చెప్పాలో నాకు అర్థమవట్లేదురా. చెప్పడానికి ఏం లేదు. అయితే ఏమంటావరా, ఇప్పుడు నీ మాటే వినాలంటావా? నీ వల్లే మా పరువు అంతా పోయేలా ఉంది. నేను అనవసరంగా తీసుకొచ్చాం ఇక్కడికి. ప్రతిసారి లీడర్లా ఫీల్ అయిపోతావు. రే మాట జాగ్రత్త. నేను అలాగే మాట్లాడతాను రా, ఏం నిజం కాదా? రే ముందు చెప్తున్నా మాట నేను జాగ్రత్త. అలాగే మాట్లాడతాను రా. అనియా ఫినిషింగ్ చూడు ఎంత బాగా ఇచ్చాడు. ఫినిషింగ్ ఏంట్రా, కలర్ కూడా దినేష్ సూపర్. ఉదయ్ కొట్టేసుకున్నారా. రే పద. రే, రే, ఉదయ్, ఆగండి. ఆగరా. రే దినేష్ ఆగరా, నా మాట ఏంట్రా. రే అసలు ఏమైందిరా? అందుకే పిచ్చి పట్టిందిరా, అందుకే పిచ్చుకోకలా మాట్లాడుతున్నాడు. రే నువ్వు మాకు అవసరం లేదు, వెళ్ళిపో, మేము చేసుకోగలం. రే నువ్వు ఆగు. రే నువ్వు వాడికి సపోర్ట్ చేస్తే బాగో చెప్తున్నాను. రే గొడవ ఏదైనా సరే మాట్లాడుకుంటే సరిపోతుంది. రే నువ్వు వాడికి సపోర్ట్ చేస్తే నువ్వు కూడా వాడితో పాటు వెళ్ళిపోవచ్చు, పర్లేదు. రే అలాగంటావేంట్రా. నువ్వు ఇలా నోటుకొచ్చినట్టు మాట్లాడితే నీతో ఎవడ ఉండట్రా. రే నాకు ఎవడ హెల్ప్ అవసరం లేదు, నేను ఒక్కనే చేసుకోగలను. సరే అయితే నువ్వు ఒక్కడే చేసుకుంటావా? ఎలా చేస్తావు మేము చూస్తాం. రే రే పదండ్రా. రే ఆగండ్రా, నా మాట ఏనంట్రా. నువ్వురా. రే మీరు వెళ్ళిపోండి, పర్లేదు, నేను ఒక్కనే చేసుకోగలను. ఛ
ఛా, అనవసరంగా వాళ్ళతో గొడవ పడ్డాను. అయినా ఈ పని నేనెందుకు చేస్తానని ఒప్పుకున్నానో నాకే అర్థం కావడం లేదు. ఏంటి నువ్వు ఒక్కడవే పని చేసుకుంటున్నావు? నీకు దేవుడు అంటే అంత భక్త? ఒక్కడనే పని చేయగలను కాబట్టి చేస్తున్నాను. అయినా నేను చేసిన దేవుడు భక్తితో కాదు, పంతంతో. అవునా? ఇప్పుడు నిజం చెప్పు, నువ్వు ఒక్కడవే ఇదంతా చేసుకోగలవా? కొంచెం కష్టంగానే ఉంది, కానీ చేసుకుంటాను. ఎందుకు నీకంత పంతం? నీ స్నేహితుల సహాయం తీసుకోవచ్చు కదా. వాళ్ళకి నాకు గొడవ అయింది. అర్థమైంది. నీ స్నేహితులతో గొడవపడి ఈ పని మొత్తం చేస్తున్నావు కదా నువ్వు. అవును. నీకేమైనా ప్రాబ్లమా? నాకేమీ ఇబ్బంది లేదు. నేను ఇక్కడ ఉంటే నీకేమైనా ఇబ్బందా? నాకే ఇబ్బంది లేదు. నీకు ఎక్సెల్ సేపు ఉండు. నీకు నీ స్నేహితులకు ఏంటి గొడవ? అది అర్థమైంది. నువ్వు చెప్పింది మంచిగా అయినా కొంచెం శాంతంగా చెప్పుంటే వాళ్ళే అర్థం చేసుకునేవాళ్ళు. అర్థం చేసుకోవాలనుకున్నవాడు ఎలా అయినా అర్థం చేసుకుంటాడు. అసలు పండగ ఎందుకు చేసుకుంటారో తెలుసా? నాకు తెలీదు, నీకు తెలిస్తే చెప్పు. ప్రతి ఒక్కరికి వాళ్ళ జీవితంలో ఎన్నో బాధలు ఉంటాయి. ఆ బాధలన్నీ మర్చిపోయి సంతోషంగా ఉండడానికి పండగలు చేసుకుంటారు. బాధలు మర్చిపోవాలంటే పండగ చేసుకోవాలా? పార్టీ చేసుకున్నా సరిపోతుంది. పార్టీ చేసుకుంటే నీకు ఆనందం మాత్రమే వస్తుంది. అదే ఇలాంటి పండగలు చేసుకుంటే ఆనందంతో పాటు అనుభవం కూడా వస్తుంది. కనిపించట్లేదేంటి? ఇక్కడ నీ అనుకున్న వాళ్ళతో నువ్వు గడిపిన క్షణాలు నీకు చాలా అనుభవాలను ఇస్తాయి. ఉదాహరణకి ఈ వినాయక చవితినే తీసుకో. ఎలా మాట్లాడాలి, ఎలా ఉండాలి, ఎలా డబ్బులు పొదుపు చేయాలి, ఇలా చాలా నేర్పిస్తాయి. ఇవన్నీ నేర్చుకోవాలంటే పండగ చేసుకోవాలా? నీకు విషయం సరిగ్గా అర్థం కాలేదనుకుంటా. ఏ పని నువ్వు ఒంటరిగా చేయలేవు. నీకు నలుగురు తోడు కావాలి. ఆ నలుగురితో మంచి సంబంధాలు ఏర్పరచుకోవడానికి పండుగలు నీకు సహాయపడతాయి. నలుగురు మనుషులు నీతో ఉంటే వాళ్ళ అనుభవాలు ఎప్పుడూ నీతో ఉన్నట్టే. కానీ ఏంటి అంతలా ఆలోచిస్తున్నావు? నువ్వు ఎంత సాధించినా నలుగురు నీ తోడు లేకపోతే నువ్వు ఎప్పుడూ ఒంటరి వాడివే. నాకు అర్థమైంది, నేను ఒక్కనే ఏం చేయలేనని. మా ఫ్రెండ్స్ అని అర్థం చేసుకోవాలిగా. నేను ఇక్కడ ఒంటరిగా ఉన్నానని నాకు హెల్ప్ నాకు రావాలిగా. స్నేహితులు ఎప్పుడూ కష్టాల్లో వదిలేసి వెళ్ళిపోరు. అలా వెళ్ళిపోయిన వారు ఎప్పటికీ మన స్నేహితులు కాలేరు. నీ స్నేహితులు నీ కోసం తప్పకుండా వస్తారు. నీతో మాట్లాడుతుంటే ఏదో తెలియని ధైర్యం, నమ్మకం వస్తుంది. ఇంతకీ ఎవరు నువ్వు? దేవుడి పని కోసం కష్టపడుతున్నావు కదా, ఆ దేవుడే పంపించరనుకో. ఆయన పని కోసం కష్టపడుతున్నా అన్నావుగా, మరి ఆయనే రావాలిగా. నేనే దేవుడిని అనుకో. వినేవాడు అంటే ఎన్నైనా చెప్తావు. దేవుడు అంటే దేవుడు. ఒక్క మాట, నువ్వు ఇష్టంతో చేసినా పంతంతో చేసినా అది దేవుడి పనే కదా. ఆ దేవుడి కోసం కష్టపడిన వారిని ఎప్పుడూ ఆ దేవుడు మధ్యలో వదిలేయడు. రే, వాడికి నీకు ఏంట్రా గొడవ? నేను పెద్ద బొమ్మ చూపించాను రా, వాడు వద్దన్నాడు. అదేంటని అడిగితే వాడే నాతో గొడవ పెట్టుకున్నాడు. అరే, నా దగ్గర డబ్బులు లేనప్పుడు వాడు ఇస్తా అన్నాడు. అలాంటప్పుడు వాడే గొడవ పెట్టుకున్నాడు అంటే నేను ఎలారా నమ్మాలి? రే, పక్క వీధిలో 8 అడుగులు బొమ్మ పెడతానన్నారు కదా, వాళ్ళకన్నా ఒక్కడికైనా ఎక్కువ పెట్టాలని నేను పెద్ద బొమ్మలు చూపించాను రా. వాడు మాట్లాడితే వద్దు వద్దు అంటున్నాడు. దానికోసమే నేను అనవసరంగా తీసుకొచ్చాను. నువ్వు పెద్ద లీడర్లా ఫీల్ అయిపోతున్నావు అని అన్నాను రా. అలా అంటే వాడేంటి, నేనైనా గొడవ పెట్టుకుంటాను. మనం వాడిని తీసుకొచ్చిన డబ్బులు లేకే కదరా. అలాంటిది ఇప్పుడు పెద్ద బొమ్మ కావాలని గొడవ పెట్టుకోవడం ఏంటి? నాకు అర్థం కాదు. పెద్ద బొమ్మ పెడతానే వినాయక చవితి చేసినట్ట? రే, చిన్నదైనా పెద్దదైనా అక్కడ ఉండేది వినాయకుడు మాత్రమే. మనం మనస్ఫూర్తిగా చేస్తే అదే చాలు. అయినా నువ్వు పెద్ద బొమ్మ పెడతాను అంటున్నావు. పండగ చేస్తున్నావా లేదా వాళ్ళకి పోటీగా చేస్తున్నావా? లేదురా, అంటే వాళ్ళు మనల్ని తక్కువ చేసి మాట్లాడతారని అలా చేశా. రే, వాడు పండగ మనకన్నా బాగా చేసాడు. వాడిని మించి ఇంకోటి ఇంకా బాగా చేస్తాడు. ఎవరి స్తోమత తగ్గ వాళ్ళు చేస్తారు, కానీ ఇలా చేయాలనేం లేదురా. మనం దేవుని పూజించడంలో తేడాలు చూపించినా దేవుడు మాత్రం అందరిని ఒకేలాగా చూస్తాడు రా. సారీ రా, మన వాళ్ళకన్నా పెద్ద బొమ్మ పెడితే మన పండగ బాగా జరుగుతుంది అనుకున్నాను రా. కానీ మన వాళ్ళతో చిన్న బొమ్మ పెట్టినా అన్ని పనులు కలిసి చేసుకుంటే అదే నిజమైన పండగ అని అర్థమైందిరా. రే, మనం ఎంత ఖర్చు పెట్టి చేసామనేది కాదురా, మన అనుకునే వాళ్ళతో చేస్తేనే అదే నిజమైన పండగ. సరే, టైం అవుతుంది. అక్కడ వాడు ఒకటే కష్టపడతాడు. అదే రే, ఏం చేస్తున్నావురా? రే, సారీ రా అలా మాట్లాడినందుకు. కొంచెం నెమ్మదిగా చెప్పాల్సింది.
నేను కూడా సారీ రా అలా మాట్లాడినందుకు. ఏం పర్లేదురా, నీకు నచ్చినట్టు పెద్ద బొమ్మే తీసుకుందాం. రే వద్దురా, పెద్ద బొమ్మల్లో ఆనందం కన్నా మనందరం కలిసి పండగ చేసుకోవడంలోనే నాకు కూడా ఆనందం ఉంటుందిరా. నువ్వు అలా అంటే నాకు ఇంకేం కావాలి చెప్పరా? అరే ఏం చేస్తున్నారో అక్కడ ఇందాక నుంచి. లేదురా ఈ బ్రో. రే ఇక్కడ ఒక అతను ఉండాలి, మీరు వచ్చినప్పుడు చూసారా? లేదురా, నువ్వు ఒక్కడే ఉన్నావు. ఒక్కడనే ఉన్నానా? అంటే వచ్చింది నిజంగా దేవుడా? రే బొమ్మ బుక్ చేయడానికి టైం అవుతుంది, రారా. వస్తున్నాను రా.